ఇదిగోండి ఇక్కడైతే మేము చేసే సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అన్నమాట. ఏంటో స్పెషల్ అని అనుకోవచ్చు. అదే అండి ఫ్రెండ్షిప్ డే రోజు మా ఫ్రెండ్స్ అయితే నా కోసం అయితే ఇంటికి వచ్చేసారనమాట. వీళ్ళు వచ్చేసి మా 10th బ్యాచ్ అంటే తెలుసు కదా, అది ఒక ఎమోషనల్ అనమాట. అది కూడా మేము ఫస్ట్ టు 10th వరకు అయితే ఒకే క్లాస్, ఒకే బెంచ్ అలా అన్నమాట. చాలా అంటే చాలా ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది. 10th బ్యాచ్ అంటేనే మన ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు ఎమోషనల్ మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ సిల్లీ రీజన్స్ కూడా ఉంటాయి. ఆ సిల్లీ రీజన్స్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. అండ్ ఒక్కొక్కరికి 2 కిడ్స్ కాబట్టి ఇల్లు మొత్తం కిడ్స్ తోటి నిండిపోయింది. మా తిప్పలు చూడండి. మాకైతే ఒక్క కెమెరామెన్ లేడనమాట. ఎవ్వరు కూడా వీడియోస్ తీయడానికి కానీ ఫొటోస్ తీయడానికి కానీ లేరు. ఇదైతే మంచిగా హాయిగా కూర్చొని చూస్తూ ఉంది. ఫోటోల పిచ్చిదనమాట. ఫోటో తీపించుకుంటూ ఉంటుంది. ఈ 3 మెంబర్స్‌మైతే కలిసాము. ఇంకొక 1 మెంబర్ అయితే మిస్ అయింది. సో, నాతో కలిపి 4 మెంబర్స్, 5 మెంబర్స్ అనుకున్నాము. బట్ 4 మెంబర్స్ వీళ్ళే షాపింగ్ చేసి బ్యాంగిల్స్ తీసుకొని వచ్చారనమాట. ఆఖరికి స్వీట్స్, పూలు మర్చిపోయారనుకోండి. స్వీట్స్ అయితే ఇంట్లో ఉన్నవి అడ్జస్ట్ చేసాము. అండ్ పూలైతే మా చెట్లకున్నవి తీసుకొచ్చి ముందల పెట్టేసాము. మా పిల్లలైతే నార్మల్‌గా లేరండి. ఒక్కొక్కరు ఒక్కో చుక్కలు చూపిస్తున్నారనమాట. నరకం అంటే స్పెల్లింగ్స్ అయితే మాతోటి రాయించేస్తున్నారు. ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి ఎవ్వరూ గతి లేక మేమే మా వీడియోస్ మేమే పోటీ పడుకుంటూ, అలాగే చూసుకుంటూ, ఒక్కొక్కరం నవ్వుకుంటూ, జోకులేసుకుంటూ కూర్చున్నాము. ఈ గొడవలలో మా హస్బెండ్ ఎందుకంటారా, అందుకని మా హస్బెండ్ కూడా లేడు. అంతా అయిపోయిన తర్వాత వస్తానని చెప్పేసి తను కూడా వెళ్ళిపోయాడనమాట. సో, మేము ఉన్న నలుగురం ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఒక్కొక్కడు ఒక్కో ఆటం బాంబ్ అనమాట. మాకు ఈ రీల్స్ తీయడానికి ఒక్కరు లేక పిల్లల్ని ఏదో ఇబ్బంది పెట్టాము. వాళ్ళు తీసేదానికి, మేము నవ్వేదానికి సరిపోయింది. మేమిచ్చే అంటే మాకు తీసే వీడియోస్‌కి, మేమిచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి అక్కడ అసలు సంబంధం ఉండదు. మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు వీడియో తీస్తున్నారు. అలా ఉంటుంది. ఎంతైనా చాలా అంటే చాలా ఎమోషనల్ అండి. ఫస్ట్ టు 10th వరకంటే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ, అంటే చిన్న చిన్నవి మనకు తెలిసి తెలియని ఏజ్‌లో చాలా మెమరీస్ అయితే మిస్ అవుతూ ఉంటాము. అది మనకు పెద్దయిన తర్వాత తెలుస్తుంది కదా! సో, ఇంత పెద్దయిన తర్వాత తెలిసినా కానీ లాభం అయితే లేదు. కానీ మనం కూడా ఒక మెమొరీనైతే క్రియేట్ చేసుకుందామని చెప్పేసి మేమందరం కలిసి బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాము. అండ్ శారీస్ అయితే తీసుకొని వేర్ చేసాము. ఆ వీడియోస్ తీశారు కానీ మిస్ అయిపోయాయన్నమాట. పిల్లల చేత తీపించాం కాబట్టి అవైతే సేవ్ చేయలేదు అనుకుంటున్నాము. సో, ఇక్కడైతే వీడియోస్ అయితే శారీస్ వేర్ చేసిన తర్వాత బ్లౌజెస్ కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయా లేదా అని చెప్పేసి తీసుకున్నాము. ఒకరికొకరం బ్యాంగిల్స్ వేసుకున్నాము. ఆ వీడియో కూడా పిల్లలు తీశారు. అది తీశారా, సేవ్ చేశారా, చేయలేదా అనేది అన్నీ మిస్ అయిపోయాయి. ఇక్కడైతే మేమైతే బ్లౌజెస్ అయితే ఆల్టర్నేషన్ అయితే చేసుకోలేదనమాట. ఆల్టరేషన్ చేసుకోకపోవడం వల్ల దానికి సెట్ అయ్యే బ్యాంగిల్స్ అయితే సెట్ అయ్యే బ్లౌజెస్ అయితే వేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇదైతే చాలా అంటే చాలా ఫోటోల పిచ్చిదనమాట. ఫొటోస్ అండ్ వీడియోస్ పిచ్చి నాకన్నా ఎక్కువ. ఇవి తీసుకొని వచ్చిన శారీస్ జార్జెట్లోనే మొత్తం జరీ వీవింగ్ తోటి వచ్చింది తీసుకొచ్చారనమాట. వీళ్ళు షాపింగ్ చేసి ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఇదైతే ఫస్ట్ వీడియో అనమాట. మేము ఏంటంటే మాకు కూడా ఈ మెమోరీస్ 10th మెమోరీస్ అయితే ఉంటాయని చెప్పేసి అనుకున్నాము. తను నిల్చున్న మేమిద్దరం అయితే ఫస్ట్ నుంచి బెస్ట్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఇంటర్ తర్వాత తను బీటెక్కి వెళ్ళింది. అక్కడ కొన్ని కారణాల వల్ల అయితే మేమైతే సపరేట్ అయిపోయామన్నమాట. బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాము. మళ్ళీ కలుసుకొని ఆ మూమెంట్స్ని అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మేము ఫొటోస్కి పోజులు ఇస్తున్నాం కానీ వీడియో అనమాట. ఇది ఏంటంటే చాలా అంటే చాలా ఫన్నీ వీడియో. అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండనిపిస్తుంది. బట్ ఇంత మెచ్యూరిటీ అనేది ఉండదు కదా ఆ ఏజ్‌లో. సో,
ఆ ఏజ్‌లో ఉన్నవి చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ అయితే అంటే ఫన్నీ మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి. అక్కడ ఏంటంటే మా ఇంట్లో మా అమ్మ, నాన్న అయితే చాలా స్ట్రిక్ట్ అనమాట. ఒక్కరిని కూడా ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. మా ఫ్రెండ్స్ అయితే లంచ్ బాక్సెస్ తీసుకొని ఇల్లు పక్కనే ఉందని చెప్పేసి మా ఇంటికొచ్చేవాళ్ళు. అప్పుడు నేను రాకండి మా మమ్మీ వాళ్ళు కొడతారు అది ఇది అని చెప్పేసి ఉంటాయి కదా! సో, అప్పట్లో ఏంటంటే ఇలా భయపడేవాళ్ళం అనమాట పేరెంట్స్‌కి. ఎవరిని కూడా రానీయకుండా ఉండేవాళ్ళము. సో, అప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేది అమ్మ. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ అవే మూమెంట్స్‌ని అంటే ఇంకా చాలా మూమెంట్స్ ఉంటాయి. కానీ ఆ మూమెంట్స్ అన్నీ మేము గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఈ ఫొటోస్ అయితే మాకు గుర్తుగా ఉంటాయని చెప్పేసి అయితే మేమైతే పెట్టుకున్నామన్నమాట వీడియోలో. తినైతే ఏంటంటే ఇంకా నేను సిటీకొచ్చినప్పుడు వీళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయారనమాట. ఫస్ట్ వీళ్ళిద్దరు. సో, అప్పటినుంచి వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో, మేము అందరము ఒకటే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్సే. బట్ ఏంటంటే డీప్ బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే డిఫరెంట్ ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అనేది డిఫరెంట్ ఉంటారు. ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడానికి నాకైతే ఇప్పటి వరకు నేను 10th ఫ్రెండ్స్ తోటి ఎవరితోటి షేర్ చేసుకోలేదు. నా బెస్టీ అని చెప్పాను కదా! తనతోటి షేర్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 3 ఇయర్స్ నుంచి వీళ్ళైతే నాకైతే కనెక్ట్ అయిపోయారు. సో, అప్పటినుంచి మేమందరం మంచిగా ఎంజాయ్ చేస్తూ, మాట్లాడుకుంటూ, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉంటాము. చాలా అంటే చాలా అంటే ఇంటర్ వరకు మేమిద్దరం సేమ్ క్లాస్‌మేట్స్. బట్ కొన్ని రీజన్స్ అంటే అప్పుడు మెచ్యూరిటీ లేకనో లేదో సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా వచ్చాయి ఇద్దరి మధ్యలో. కొందరు ఉంటారు ఎలా అంటే వీళ్ళు ట్రూ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. వీళ్ళని విడదీయాలి అని చెప్పేసి కొన్ని చెప్పేవాళ్ళు ఉంటారనమాట. సో, అలా నాకైతే ఎక్కువగా కనెక్ట్ అయింది తను. నా బర్త్డేస్‌కి కానీ నేను డిప్లొమా చేసేటప్పుడు తను నా దగ్గరకొచ్చేది. నేను తన దగ్గరకొచ్చేది. సిటీ అంటే ఏంటో ఫస్ట్ చూపించింది తననమాట. ఇందు, కల్పన, సుకన్య, నేను, రేణుక. మేము నలుగురము ఇక్కడైతే ఈరోజు ఉన్నాము. అంటే కల్పన అయితే అక్కడి నుంచి విలేజ్ నుంచి ఇక్కడికొచ్చి సిటీలో ఉన్న వాళ్ళందరినీ కలిపింది కాబట్టి తను ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. బ్యాంగిల్స్ ఐడియా ఇచ్చింది సుకన్య. తను ఇప్పుడు ఇక్కడ తన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి మాతో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చింది ఇందు. అందరం అనమాట. సో, ఈ మూమెంట్స్ అయితే మాకు ఎప్పటికీ ఉంటాయి. 10th అంటేనే ఎమోషనల్. అది కూడా ఫస్ట్ టు 10th వరకు అంటే చాలా ఎంజాయ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. ఈ పిక్స్‌లో ఎవరైనా కానీ తప్పుగా వస్తే అంటే మనము ఓన్గా తీసుకున్న ఫొటోస్ కాదు, పిల్లలు తీసిన ఫొటోస్ కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాళ్ళకు కూడా సారీ అనమాట. ఈ వీడియో చూస్తూ ఉంటారు. వచ్చిన 3 అవర్సే ఉన్నారండి, ఎక్కువ కూడా లేరు. మేబీ నెక్స్ట్ టైం ఇంకా ప్లానింగ్ చేసుకొని 1 డే 2 డేస్ అలా ఉండి వ్లాగ్స్ అయితే చేస్తాము అని అనుకుంటున్నాను. తినేది కూడా కల్పన అని ఉంటుంది. ఆ ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు బిఫోర్ వచ్చిన దాంట్లో గ్రీన్ శారీ తను మిస్ అయిందనమాట. సో, ఇంకా ఉన్నారు కానీ అందరూ చాలా లాంగ్ ఉన్నారు. కానీ మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా! ఇప్పుడు తను ఎలా వచ్చిందో అలా రావచ్చు. కానీ ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. మేమైతే పిక్స్ ఫన్నీగా తీసుకున్నాము. కానీ మాకు మెమొరీస్ ఉండాలి అని చెప్పేసి ఈ ఫొటోస్ కూడా ఇందులో పెట్టుకున్నాం. ఒకవేళ ఫోన్లో పోయినా కానీ యూట్యూబ్లో కానీ ఇలా ఉంటాయని చెప్పేసి మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో అయితే చెప్పేసేయండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.